What is up guys and welcome back to Franklin Rail of Mod series episode number 26. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఫ్రాంక్లిన్ ఫుల్గా రెడీ అయ్యాడు. ఎందుకంటే నేను చెప్పాను గ్రాండ్ పా ఓకే గ్రాండ్ పా ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో ఈరోజే ఇప్పుడే వెళ్ళబోతున్నాం. ఓకే షాప్ని అయితే కొన్ని రోజులు మన నైబర్స్కి అయితే అప్పగించాం. అంటే అప్పగించడం అంటే వాళ్ళు చూసుకుంటారు. ఓకే మేబీ వచ్చేస్తాం గైస్, మళ్ళీ ఒక రోజుల్లో వచ్చేస్తాం, లేకపోతే ట్రై చేద్దాం ఒక 3 days ఉండడానికి, లేకపోతే ఓకే మ్యాక్సిమం ట్రై చేద్దాం 3 days ఉండడానికి, లేకపోతే వచ్చేద్దాం. ఓకే అది ఫ్రాంక్లిన్ ఇష్టం. సో మనమైతే అక్కడికి వెళ్ళబోతున్నాం గైస్. మీరైతే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పను ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు. వావ్ గైస్ మన కార్ చూసారా, సూపర్గా ఉంది కార్ అయితే. ఓకే గైస్ లెట్స్ గో ఓకే లెట్స్ గో ఫాస్ట్. ఓకే ఏ పాయింట్ అయితే సెట్ అయింది. సో మనమైతే గ్రాండ్ పాయింట్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. కొంచెం స్లోగా వెళ్దాం. ఓకే ట్రాఫిక్ ఆన్ లేదు, సో ప్రస్తుతానికి ఆన్ చేసేద్దామా. వెయిట్ ఎ సెకండ్. ఓకే నౌ వి కెన్ గో. ఓకే గాయస్ మనమైతే కొంచెం స్లోగా వెళ్దాం, ఎందుకంటే నేను ఊబర్ డ్రైవింగ్ జాబ్లో చాలా పెద్ద జరిగింది. మనమైతే ఆ బైక్ అనేది గుద్దేసాం. మ్యాన్ షెట్ కొంచెం మనం ఇక్కడికే తీసుకొచ్చాం షాప్ని గైస్. ఐ థింక్ సో ఇక్కడే తీసుకొచ్చాం షాప్ని. ఓ గైస్ మనమైతే రాంగ్ వేలో వెళ్తున్నాం. గ్రాండ్ పా అయితే కొంచెం షాక్ అవుతాడేమో ఈ కార్ చూసి. గ్రాండ్ పా దగ్గర ఉన్న కార్ అయితే 1986 మోడల్ గైస్, జీప్. అది 1986 మోడల్ జీప్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఐ థింక్ సో. గ్రాండ్ పా అయితే అప్పటి నుంచి అదే వాడుతున్నారు, 1986 మోడల్. గైస్ మళ్ళీ చెప్తున్నా, మనకైతే గ్రాండ్ మదర్ లేదు ఓకే గేమ్లో. ఓకే ఓ బడి ఆ యూట్రా తాగేసి నడుతున్నారు ఎలా పొద్దున్నే 9 అయినట్టు టైం. అప్పుడే వాళ్ళు తాగేసి నడుతున్నారు. ఖచ్చితంగా కొంచెం సర్ప్రైజ్గానే ఉంటుంది గైస్. గ్రాండ్ పా హౌస్ అయితే కొంచెం పెద్దది. ఫ్రాంక్లిన్ కూడా అక్కడే పెరిగారు గైస్. వాళ్ళ ఫాదర్, మదర్, గ్రాండ్ పా, ఫ్రాంక్లిన్ అందరూ అక్కడే పెరిగారు. బట్ మీకు చెప్పాను కదా, ఫ్రాంక్లిన్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అయితే ఆస్ట్రేలియాలో ఉంటారు. అండ్ ఫ్రాంక్లిన్ తమ్ముడు అంటే ఒక 3 years చిన్నోడేమో, తనైతే స్విట్జర్లాండ్లో ఉంటాడు స్టడీ పర్పస్. ఓకే వస్తాడు మళ్ళీ. ఓకే కొంచెం సిమిలర్గా ఉంటాడు గైస్ ఫ్రాంక్లిన్కి, మరి అంత కాకపోయినా కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి ఇద్దరికి. ఓకే గైస్ మనం దగ్గరికి వచ్చేసాం. ఐ థింక్ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఉండాలి గైస్, తాతయ్య ల్యాండ్ అది. గ్రాండ్ పాకి అయితే ఎక్కువ ఫార్మింగ్ ఇష్టం గైస్, ఫార్మింగ్ చాలా ఇష్టం. చూపిస్తాను. తాతయ్యకి అయితే యార్డ్ కూడా ఉంది, గోల్ఫ్ కోర్స్ ఉంది, చాలా పెద్దది గైస్ మన ఇల్లు. ఓకే ఫ్రాంక్లిన్ అయితే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు, బట్ వాళ్ళు హెల్ప్ తీసుకోకూడదు అన్నది ఫ్రాంక్లిన్ యొక్క ఐడియాలజీ అని కాదు, జస్ట్ ఓకే. మనం దగ్గరికి వచ్చేసాం గాయస్. ఖచ్చితంగా మీకు గ్రాండ్ పా ఇల్లు అయితే నచ్చుతుంది గాయస్. చూసారు గాయస్ సైక్లింగ్ ఇది చాలా బెస్ట్ ప్లేస్ గాయస్. ఎస్ గాయస్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇదే గ్రాండ్ పా హౌస్. మన హౌస్ అని కూడా చెప్పచ్చు దీన్ని. ఓకే లా ఫ్లూయెంటే బ్లాంకా ఐ డోంట్ నో వాట్ దట్ మీన్స్. ఓకే మనమైతే వచ్చేసాం గాయస్. ఇదే గ్రాండ్ పా ఇల్లు. గ్రాండ్ పా ఐఎమ్ హియర్. బట్ హూస్ కార్ ఇస్ దిస్? ఐ డోంట్ నో గైస్. అదైతే మన కారు కాదు, అలాగే మన గ్రాండ్ ఫాదర్ కూడా కారు కూడా కాదు. మన కార్ ఎక్కడ పార్క్ చేద్దాం. ఓ గైస్ వీ హ్యావ్ 2 cars. ఐ థింక్ ఇవి మనం కాదు గైస్ కార్స్. ఓకే ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వీళ్ళకి సంబంధించినవి అనుకుంటా, లేకపోతే ఎవరైనా వచ్చారా గైస్? కొంతమంది అయితే వచ్చారు ఇక్కడికి, వాళ్ళేమో కార్లు ఇవి. ఇది సూపర్ రిచ్గా కనపడుతుంది కానీ అంత కాస్ట్ అయితే కాదు. ఒకే కార్ $50,000 సంథింగ్ అందులో ఉంది కార్. ఇది నేను చూసాను కూడా. గ్రాండ్ పా అక్కడ గైస్. వేర్ ఈస్ గ్రాండ్ పా?
వేర్ ఇస్ గ్రాండ్ పా. ఇల్లు అయితే చాలా బాగుంటుంది గైస్, మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ. చూసారా గైస్, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం తాతయ్యకి. కానీ తన తాతయ్య కాదు, ఓకే, తన కాదు, కొంచెం సిమిలర్. చాలా బాగుంటుంది గైస్, చాలా చాలా బాగుంటుంది. గ్రీనరీ గార్డెనింగ్, అదే గార్డెన్స్ ఎక్కువ. మ్మ్. అది మన కారు కాదు కాదు, ఓకే. అక్కడ మీకు చూపించాను జీప్, అది మాత్రమే మనదే. ఇది కూడా మనదే గైస్, ఓకే. ఇక్కడ చూసారా, పిక్స్ ఆర్ హియర్. వావ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్ ఇక్కడ లైఫ్ గ్రాండ్ పాది అయితే. చూసారు గాయస్, మౌంటైన్స్. వావ్, ఇక్కడ స్టే చేద్దామా గాయస్ ఒక 3 days? చెప్పండి, ఇక్కడ నుంచి ఓపెన్ డ్రైవింగ్ చేద్దాం, నో ప్రాబ్లమ్. ఇంకేమన్నాయి? ఓకే, ఇటు వెళ్ళచ్చు. ఫిక్స్ ఉన్నాయి గ్యాస్ లోపల. వావ్, మనం ఇటు వెళ్ళలేం. ఫ్రాంక్లిన్, గో బ్యాక్. ఓకే, చూసారా గాయస్, వీళ్ళందరూ చూసుకునేవారు, ఫామ్ చూసుకునేవారు. అట్లీస్ట్ ఒక 10 members ఉన్నారు. చూసారా, బోర్డు చూస్తున్నాడు. ఓకే గాయ్, ఓకే. కీప్ యువర్ వర్క్. సారీ, వాట్? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఐ థింక్ షెడ్ రిపేర్ అనుకుంటా. ఓకే, చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ తాత దగ్గర పనిచేసే వాళ్ళు. యా, జీప్ డ్రైవ్ చేద్దామా గాయస్? జీప్ డ్రైవ్ చేద్దామా? 1 second. ఇక్కడ ఉండాలి గాయస్, ఆవులు ఉండాలి ఇక్కడ. ఏమైనాయి? ఐ డోంట్ నో. హాస్పిటల్కి కానీ వెళ్ళాయా? ఐ డోంట్ నో గాయస్. ఎక్కడికి తీసుకెళ్ళారు వీటిని? ఇవైతే మన షెల్టర్స్ గాయస్. ఇది షెడ్లు. ఇక్కడ కూడా ఉంటాయి ఆవులు. గుర్రాలు గాయస్, గుర్రాలు కూడా ఉండాలి మరి. ఏమైనాయో? చూసారా గాయస్, చాలా పెద్దది గాయస్ తాతది అయితే. ఇదంతా కలిపితే ఒక మేబీ 30 million, మేబీ 30 million కాదు, 10 million వరకు ఉండొచ్చు ఇదంతా కలిపి. యా, ల్యాండ్ వాల్యూ అయితే కలుపుకొని ఇదంతా కలిపితే ఒక $10 to $12 million వరకు ఉండొచ్చు ఇదంతా. ఫ్రాంక్లిన్
ఆస్తి మొత్తం చూస్తే ఫ్రాంక్లిన్ ఇప్పుడు క్యాష్ అయితే $3.7 million ఉంది. ఇల్లు అయితే $7 lakh. సో $4.4 million. ఓకే, ఇక్కడైతే కూర్చొని చూడొచ్చా మనం? నో గాయస్, మనమైతే బయటికి ఒక రైడ్ వేద్దాం. ఒకే తాతయ్యని తీసుకుని, అది కూడా తాతయ్య జీప్లోనే. తాతయ్య అయితే ఆల్రెడీ మన కారుని చూసే ఉంటారు. ఇప్పటికి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటారు తాతయ్య. గ్రాండ్ పా ఒకసారి మీకు ఇల్లు లోపల కూడా చూపిస్తా. వావ్ గాయస్, మన కారు చూసారా ఎంత అమేజింగ్గా కనబడుతుందో. గాయస్, ఆ మౌంటైన్స్ చూసారా? వావ్, దిస్ లుక్స్ అమేజింగ్ గాయస్, అమేజింగ్. ఓకే, మనమైతే లోపలికి వెళ్ళాం గాయస్. 1 second. బెడ్రూమ్ ఏమి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం. ఓకే, బాగుంటుంది గ్యాస్, లోపల కూడా బాగుంటుంది. చూసారా? దిస్ లుక్స్ లైక్ ఓల్డే కానీ చాలా రిచ్గా ఉంటుంది. క్లాసిక్ హౌస్. ఓకే, మనమైతే బయటకు వెళ్ళాలి. వాళ్ళు విండోస్ అయితే లాక్ చేసుకుంటారు. ఐ టోల్డ్ యూ. వావ్ గైస్, చూసారా దీంట్లో ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ గైస్. గ్రాండ్ పాకి అయితే వీటి కలెక్షన్లు అవి చాలా ఇష్టం. వావ్, పియానో అది. పియానో. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి గ్యాస్. హార్స్ ఉండేది గ్యాస్ మనకైతే హార్స్, బట్ లేదు ఇప్పుడు. ఓకే, ప్రెస్ పెన్ పేజ్. ఇదే కిచెన్ గ్యాస్. కిచెన్ చూసారు గాయస్, ఇవన్నీ కూడా మనవే హార్సెస్. గ్రాండ్ పా తన యంగ్ ఏజ్లో ఉన్న ఫొటోస్ ఇవి. అమేజింగ్. వావ్, అన్నీ కూడా తాతయ్య ఫోటోలు. ఎక్కడ తెచ్చి తాతయ్యది కాదు. ఓకే, గ్రాండ్ పా. ఓకే, అప్పటి నుంచి కూడా గుర్రాలు అంటే చాలా ఇష్టం. అంటే తాత ముత్తాతలు చెప్పచ్చు కొంతమంది. అక్కడ హార్స్ రైడింగ్ చేసి స్టంట్లు చేస్తున్నారు కదా ఫొటోస్. వీ కెన్ గో అవుట్ సైడ్. నో, ఇది గైస్ మొత్తం ఇంటీరియర్ అయితే. మళ్ళీ ఇప్పుడు మనం బయటలోకి వచ్చేద్దాం. గ్రాండ్ పాని అయితే మన దగ్గరికి పిలుద్దాం. ఓకే, 1 second. గ్రాండ్ పా వినపడలేదా ఏంటి గ్రాండ్ పాకి? గ్రాండ్ పా ఎక్కడున్నావు? నేను నీ దగ్గర వస్తున్నా. ఓకే, గ్రాండ్ పా అయితే వస్తున్నాడు. హాయ్ గ్రాండ్ పా, చాలా రోజులైంది. హ్యాండ్ షేక్. హాయ్. వావ్, హ్యాండ్ షేక్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్ గ్రాండ్ పా, లెట్స్ గో అవుట్ సైడ్. మనమైతే ఇప్పుడు ఈ జీప్లో వెళ్ళబోతున్నాం. చూద్దాం గైస్, కొంచెం కంట్రోల్స్ అయితే కొంచెం టఫ్గా ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక ఓల్డ్ వెహికల్. ఫ్యూచర్లో మనం కొత్త కార్ ఎవరైనా కొందాం. ఓకే, గ్రాండ్ పాకి. చూసారు గైస్, గ్రాండ్ పాకి అయితే తిరిగిపోతుంది ఈ కారు. అందుకనే కొనుక్కున్నాడు. వావ్, మన ఫామ్ అంతా ఒక చుట్టేద్దాం, ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడే హార్సెస్ ఉంటాయి గైస్. హలో లేడీ. ఇక్కడ హార్సెస్ అన్నీ ఉంటాయి గైస్, బట్ ప్రజెంట్ లేవంట. అవన్నీ కూడా బయటకు వెళ్ళాయంట బయటికి. ఓకే, శాండీ షోర్స్కి వెళ్ళాయి గైస్. అవన్నీ శాండీ షోర్స్ మీకు అది ట్రావెల్ ఉండే చోటు, తర్వాత ఎప్పుడైనా వెళ్ళి చూపిస్తా. ఓకే, ఈ ల్యాండ్ కూడా మన దగ్గర. 1 second వెళ్ళి చూపిస్తా అక్కడికి. గ్రాండ్ పాకి అయితే ఫార్మింగ్ చాలా ఇష్టం గైస్. చాలా ఇష్టం గైస్ గ్రాండ్ పాకి అయితే. ఈ ల్యాండ్ అయితే మనదే. ఓకే, ఈ ట్రీస్ ఐ థింక్ ఇక్కడ వరకే అనుకుంటా గైస్. ఈ ట్రీ వరకే మనది. వావ్, దీనికి ఏమైనా గీత పడితే మనం అయిపోయాం గైస్, ఎందుకంటే తాతయ్య తోలు తీసేస్తారా. వావ్, డోంట్ రన్. ఓకే, అవి మనమే గైస్. నో ప్రాబ్లం, ఎవరొకరు తీసుకొస్తారు వాళ్ళని. వావ్ గైస్, ఆ మౌంటైన్స్ కానీ అన్నీ అదిరిపోయినాయి గైస్. వావ్, ఈ మధ్యనే ఒక ల్యాండ్ రోవర్ గైస్, ఆ ల్యాండ్ రోవర్ 1988 మోడల్ అయితే గ్రాండ్ పాకి ఉండేది. అది కూడా, కానీ అది ఫుల్గా పాడైపోయింది. సో గ్రాండ్ పా దాన్ని తీసేసాడు మొత్తానికి.
అదైతే ఆఫ్ రోడ్ కార్ గైస్, అదిరిపోతుంది అయితే. ఈజీగా మౌంటైన్స్ అయితే ఎక్కేస్తుంది అది. చూద్దాం మరి తాతయ్యకి ఏ కార్ కాదు, వేరే కార్ ఏమైనా కొందాం గైస్. మన ఇంటికి అయితే తాతయ్యని తీసుకెళ్ళిపోదామా, లేకపోతే కొత్త ఇల్లు కొన్నాక అప్పుడు తీసుకెళ్దామా? అంటే ఇప్పుడు అప్పుడే కార్ కొనే ఇల్లు కొనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ దగ్గర $3.7 million ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఓకే గైస్, సపోజ్ టు బి $10 million వచ్చాక మేబీ చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ఇంకా చాలా ఉన్నాయి గైస్. వా మౌంటైన్స్ సారీ నేనైతే పక్కన అవుతా. ఇది కూడా మందేనా? వీ హ్యావ్ 50% షేర్ గ్యాస్ దీంట్లో. దీంట్లో అయితే తాతకి 50% ఉంది. సగం వాళ్ళది, సగం మనది. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. వీఆర్ అలౌడ్ టు బి హియర్. ఎస్ గాయస్, ఇది మనదే కాదు. ఓకే, ఇది కాదు. ఈ ప్లేస్ అయితే మనది. ల్యాండ్. ఓకే, ఓ ర్యాబిట్స్ ఉన్నాయి గైస్, మనం అయితే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఓకే, వీటిని అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఓకే గైస్, మన ఆవులు అక్కడ లేవనుకున్నాం కదా, ఇక్కడైతే ఉన్నాయి. బట్ ఇంకా ఉండాలి గైస్. శాండీ షోర్ స్కూల్ని ఉంటాయి. సో నో ప్రాబ్లము. ఓకే, గ్రాండ్ పని చూస్తారు మళ్ళీ క్లారిటీగా. గ్రాండ్ పార్క్. వావ్, హీ లుక్స్ అమేజింగ్ గైస్. వావ్, గ్రాండ్ పార్క్ అయితే స్మోకింగ్ అలవాటు ఉంది, అంతేలే, అందరికీ ఉండేదే. సో నో ప్రాబ్లమ్ విత్ దాట్. వాట్, ఈవినింగ్ అయిపోయింది ఏంటి? వావ్ గైస్, ఇట్స్ 5:42 now. 5:42 అయిపోయింది గైస్. ఓకే, మనం అయితే ఇంటికి వెళ్దాం. ఓకే గైస్, ఫ్రాంక్లిన్ ఒక 2 days, మేబీ 2 or 3 days, 2 లేక 3 ఇంకా కన్ఫర్మ్ అవ్వకండి. ఓకే, సో ఈరోజు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడేమో మ్యాక్సిమం, రేపు ఎల్లుండి కూడా గైస్. గ్రాండ్ పా ఇంట్లో అయితే ఉంటాడు. సో ఇక్కడ నుంచి ఒక డ్రైవింగ్ జాబ్ చేస్తాడు అండ్ ఫార్మింగ్ కూడా చేస్తాడు. ఫార్మింగ్ అంటే జస్ట్ ఇలా తిరగడమే, అన్నీ చూసుకోవాల్సింది గైస్, అంతే, ఏం చేయట్లేదు. ఎందుకంటే చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారు. డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి గైస్ తాతయ్య ఇంటి దగ్గర ఎప్పుడు కూడా. ఎందుకో నాకు తెలియదు, అంటే ఈ పనులు అనుకుంటా, పనులు అనకూడదు వాళ్ళు మన వాళ్ళకే, మన కోసం వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు మన వాళ్ళే కదా గైస్. గ్రాండ్ పా. ఓకే, okay guys, thank you for watching. That's it for today. So I hope to see you in the next one. Thanks for watching guys.